మీకు ఏ హీరో అంటే ఇష్టం? హీరో అంటే అల్లు అర్జున్ ఇష్టం. అల్లు అర్జున్. మీ గురించి తెలుసుకుంటూ మీ కెమెరామ్యాన్ అడిగాను. మీ కెమెరామ్యాన్ కొడతారంటే ఎందుకు? మీరు డ్రింక్ చేస్తారని తెలిసింది, దానికోసమే మీరు జిమ్ చేస్తున్నారని. ఏ బ్రాండ్ తాగుతారు? టీచర్స్ తీసుకుంటాను, మాగ్నమ్, బడ్వైజర్. లేదంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైనా క్రష్ గాని ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్రష్ ఎవరు లేరు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు యువర్స్ టీవీ. ఈ రోజు మన ముందు తెలంగాణ యాంకర్ కావేరి గారు ఉన్నారు. ఆవిడ గురించి మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్. కావేరి గారు, లేడీస్ అనగానే డాక్టర్స్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. మీరు యాంకరింగ్ ఎలా చూస్ చేసుకున్నారు? యాంకరింగ్ అనేది మీ ప్యాషన్? అంటే యాక్చువల్ గా నేను యాంకరింగ్ చూస్ చేసుకోలేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది. లైక్ నాకున్న కొన్ని ఎమోషనల్ స్టోరీస్ వల్ల నేను ఈ ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది, వేరే వాళ్ళ సజెషన్ వల్ల. బట్ నేను చూస్ చేసుకోలేదు, నాకు అసలు ఏం ఐడియా కూడా లేదు. అండ్ బేసిక్ గా నేను ఈ ఫీల్డ్ కి వచ్చి నియర్లీ ఒక 1 year కూడా అవ్వలేదు. ఒక 9 months అవుతుంది, 8 to 9 months అంతే. వాట్ ఈస్ యువర్ గోల్? గోల్ అంటే నాకు చాలా పెద్ద పెద్ద గోల్సే ఉన్నాయి, బట్ అవి నేను రీచ్ అవ్వలేనని నాకు అర్థం అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చినాను కాబట్టి సో ఇదే కంటిన్యూ అవ్వాలి, నేను ఒక శాటిలైట్ ఛానల్ వరకు రీచ్ అవ్వాలి అంతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అదే కాక మీ ఇన్స్టాలో వీడియోస్ కూడా నేను చూస్తాను, అన్నీ బాగుంటాయి. మీ గురించి తెలుసుకుంటూ మీ కెమెరామ్యాన్ అడిగాను. మీ కెమెరామ్యాన్ కొడతారంటే ఎందుకు? అంటే కొట్టడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఎవరికైనా వర్క్ రానప్పుడు కొట్టే అంత లేదు, కానీ ఇప్పుడు వర్క్ రానప్పుడు అప్పుడప్పుడు బెదిరియడాలు అలాంటివి జరుగుతాయి. అయినా కూడా ఎప్పుడు నన్ను రాంగ్ అయితే తీసుకోలేడు అక్క అక్క అని. కావేరి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? యాక్చువల్లీ నాది హోటల్ మేనేజ్మెంట్ డిస్కంటిన్యూ అండి. నేను 2nd year లోనే కొంచెం స్టడీస్ ఆపేయడం జరిగింది కొన్ని రీజన్స్ వల్ల. యాక్చువల్గా నా ప్లేస్మెంట్ కూడా ఇటలీలో ఉండే, బట్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినాను. ఇక ఇదే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నాకు ఇంకొక విషయం బాగా తెలిసింది, మీరు వంట బాగా చేస్తారంట. అవును, ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి నాన్ వెజ్ బాగా చేస్తాను. అంటే ఏమేమి వంటలు చేస్తారు? నాన్ వెజ్ అన్ని ఐ విల్ డూ గుడ్. నాన్ వెజ్ అయితే, వెజ్ అయితే రాదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆల్సో. మ్యాగీ తప్ప ఇంకేం రాదు వెజ్ లో అయితే. మీ పేరెంట్స్ కి మీరు ఒక్కరేనా లేదంటే ఎవరైనా ఉన్నారా? లేదండి, నాకు సిబ్లింగ్స్, నాతో కలిపి 6 members. 6 members. ఇంకా 5 members, మాకు 3 members సిస్టర్స్ అండ్ 2 brothers ఉన్నారు. మా ఫాదర్ DRDL లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్. మీరు నాతో అబద్ధం ఆడతారా? అంటే మీరు మొత్తం 7 members. యా, అంటే షేరు మా బ్రదర్ ఇన్ ద సెన్స్ మా పెట్. మా ఓన్ బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చినారు రాఖీ రోజు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ గా మేము ట్రీట్ చేస్తాం. అయితే కావేరి గారు, మీరు జిమ్ వెళ్తారంట? యా, వెళ్తాను. ఎందుకంటే ఫిట్నెస్ కోసం అంతే. ఫిట్నెస్ ఒక్కటేనా లేదంటే గ్లామర్ కోసం? అంటే జిమ్ అంటే గ్లామర్ అని ఏం కాదు, ఫిట్నెస్ గురించి వెళ్తాను. లైక్ నాకు ఇష్టం, అదొక ప్యాషన్ లాగా అంతే. కానీ మీ గురించి తెలుసుకుంటూ మీరు జిమ్ చేయడానికి కారణం, మీరు డ్రింక్ చేస్తారని తెలిసింది, దానికోసమే మీరు జిమ్ చేస్తున్నారని. అంటే డ్రింకింగ్ కి జిమ్ కి అయితే ఏం సంబంధం ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ డ్రింక్ చేసినా గానీ ఈ రోజు నైట్ ఒకవేళ డ్రింక్ చేస్తే మార్నింగ్ నేను విత్ డైట్ ఆర్ వర్కౌట్స్ తోని ఐ రిమూవ్ ఇట్ అంతే. అక్కడక్కడ మెయింటైన్ చేసేస్తా. ఇక దీనికి దానికి సంబంధం ఏమి ఉండదు. ఏ బ్రాండ్ తాగుతారు? హార్డ్ అయితే టీచర్స్ తీసుకుంటాను, అండ్ బియర్స్ అయితే మాగ్నమ్, బడ్వైజర్. స్లిమ్ కావడానికి ఏమేమి డైట్ చేసుకున్నారు? డైట్ అంటే నేను పెద్దగా డైట్ ఏం మెయింటైన్ చెయ్యను, వర్కౌట్స్ తోనే నేను ఎక్కువగా ప్లాన్ చేసుకుంటాను. డైట్ పెద్దగా నేను ఏం మెయింటైన్ చేయను, బట్ ఆయిలీ ఫుడ్స్ అని బయట ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తాను. మీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ క్రషెస్ ఎవరైనా, లేదంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైనా క్రష్ గానీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్రష్ ఎవరు లేరు. ఉండే కాలేజ్ డేస్ లో అయితే ఉండే క్రష్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేరు ఎవరు. మీ క్రష్ గురించి చెప్తారా? క్రష్ గురించి అంటే ఎందుకు లేండి, చెప్పండి, మా ప్రేక్షకులు కూడా తెలియాలి. ఓకే, క్రష్ అంటే అబ్బాయిని ఫస్ట్ టైం చూసినప్పుడే లైక్ నేను ఎట్లా ఫీల్ అయినా అంటే, నాకు లైఫ్ పార్ట్నర్ అనేవాడు వస్తే సేమ్ ఇదే క్వాలిటీస్, నాకు ఒక పర్సన్ లోపల ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అబ్బాయి లోపల అన్ని క్వాలిటీస్ ఉండే. అండ్ అబ్బాయి చూడ్డానికి కూడా బాగుండే,
అంటే నేను ఇప్పుడు చాలా బోల్డ్ డేర్ అండ్ డాషింగ్ కాబట్టి అబ్బాయి నాకంటే కొంచెం డబల్ ఉండే అన్నమాట. సో ఇంకా నేను డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి నాకు వచ్చే పార్ట్నర్ కూడా కొంచెం డేర్ అండ్ డాషింగ్ ఉండాలా అని అనుకున్నాను. బట్ ఇంకా లాస్ట్ కి ట్విస్ట్ ఏంటంటే అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో అట్లా అని ఇంకా డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అబ్బాయికి కూడా నేనంటే ఇష్టం ఉండింది, కానీ ఆయనకి ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండే. మ్యారేజ్ అయింది అండ్ అబ్బాయికి పాప. సో ఇంకా ఎందుకులే నా లైఫ్ స్పాయిల్ చేయాలా అని నాతో పర్సనల్ గా కూడా చెప్పినారనమాట. తను చెప్పి ఇంకా ఓకే మేము ఒక అండర్స్టాండింగ్ తోని దూరం ఉన్నాం అంతే. మీరు మూవీస్ చూస్తారా? అంటే ఎక్కువ అయితే హిందీ. ఐ ప్రిఫర్ హిందీ మూవీస్ మ్యూజిక్ అయినా అన్ని కూడా నేను హిందీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. తెలుగు పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మీరు తెలుగు అమ్మాయి కదా? తెలుగు అమ్మాయి, తెలంగాణ, పక్కా తెలంగాణ నాది, లోకల్. నేను మరి ఎందుకు తెలుగు సినిమాలు చూడరు? అంటే చిన్నప్పటి నుండి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. తెలుగు అంటే నాకు కొంచెం బోరింగ్ ఆ ఫీలింగ్. అందుకే నేను మ్యాక్స్ అయితే హిందీకే ప్రిఫర్ చేస్తాను. ఓకే. మీకు ఏ హీరో అంటే ఇష్టం? హీరో అంటే అల్లు అర్జున్ ఇష్టం. అల్లు అర్జున్ అంటే హీస్ లైక్ మై క్రష్ అన్నమాట. చాలా చాలా ఇష్టం అల్లు అర్జున్ అంటే. ఆయన ఏదైనా ఫస్ట్ మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ డేనే నేను వెళ్ళిపోతా. అది ఏ టైం కైనా పర్లేదు, వెళ్ళిపోతా ఫస్ట్ మూవీ. హిందీ మూవీస్ చూస్తారు కదా, అందులో ఏ హీరో అంటే ఇష్టం? హీరో అంటే రణ్వీర్ సింగ్ ఇష్టం. రణ్వీర్ సింగ్ అండ్ వాళ్ళ కపుల్ కూడా చాలా ఇష్టం. దీపికా పడుకునే వాళ్ళ కపుల్ కూడా చాలా ఇష్టం. యాంకరింగ్ చేస్తున్నారు కదా, ఈ యాంకర్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్ గా అయితే నాకు సుమా గారి యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. అంటే లైక్ ఫన్నీగా. ఇప్పుడు వచ్చిన యాంకర్స్ ఎవరు కూడా నాకు పెద్దగా నచ్చరు. సుమా గారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. అంటే సుమా గారి బ్రీరిజం ఎట్లా మీరు తీసుకున్నారా? తీసుకుందామని ఏం కాదులే కానీ లైక్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ అవుతుంది. ఫ్యూచర్ లో నేను ఆ స్టేజ్ కి వెళ్తాను. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. అంటే సుమా అడ్డాలాగా కావేరి అడ్డాను పెట్టుకుంటారా? యా, పెట్టుకోవచ్చు, తప్పులేదు. కావేరి గారు, పాస్ట్ లో ఎవరికైనా చిన్న బ్లాక్ మార్క్ అనేది ఉంటది, మీలో కూడా ఉన్నట్టు మాకు తెలిసింది. యా, నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి నాకు. అంటే నేను లైఫ్ లో చాలా ఇప్పటికి స్టిల్ సఫర్ అవుతూనే ఉన్నాను నేను. కానీ అవన్నీ కొంచెం పర్సనల్. ఒక్క చెప్పండి. లైక్ నేను పాస్ట్ లో ఒక అబ్బాయిని లవ్ చేసినాను. సో ఆయన వల్ల నేను కొంచెం మోసపోవాల్సి వచ్చింది. లైక్ చాలా ట్రస్ట్ చేసినాను, ఫైనాన్షియల్ గా కూడా చాలా నమ్మినాను అబ్బాయిని. అంటే చాలా నమ్మిన, నా ఫ్యామిలీ కంటే ఎక్కువ అనుకున్నాను. కానీ ఎట్ లాస్ట్ ఆయన గురించి నేను చాలా అంటే చాలా ఫైట్ చేసినాను. నియర్లీ ఒక 4 years 5 years వరకు నేను చాలా ఫైట్ చేసినాను. ఈవెన్ దో వర్కౌట్ అవ్వలేదు. ఎట్లా తెలిసింది హీస్ నాట్ ది కరెక్ట్ పర్సన్ ఫర్ మీ. ఒక అండర్స్టాండింగ్ లేనిది రిలేషన్షిప్స్ ఎందుకు అని ఇంకా నేను కూడా అప్పటి నుండి లైట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అబ్బాయి గురించి నేను చాలా కోల్పోయినా అసలు నా లైఫ్ లో. చాలా అసలు రిలేటివ్స్, నా సొంత ఫ్యామిలీ నాకు ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వరు ఇప్పుడు. సో చాలా చాలా అంటే చాలా మిస్ అయినాను ఆయన వల్ల నేను. ఓకే అండి కావేరి గారు, మీరు ఇంత సఫర్ అయ్యారు కదా, మా ఛానల్ నుండి మీరు ఎంత సఫర్ అయ్యారో మీ పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థమయ్యేటట్టు అంటే నేను ఏం చేసినా అంటే లైక్ నేను చాలా ప్రాక్టికల్. బట్ నేను ఏం చేసినా అని తెలియకనే చేసినా అని నేను అనుకుంటా. తెలియక చేసిన అండ్ తెలియక చేసినందుకే నేను అసలు ఎంత సఫర్ అయినాను. అండ్ ఇప్పటికి కూడా అవుతూనే ఉన్నాను. నేను ఫ్యూచర్ లో కూడా సఫర్ అవుతూనే ఉంటా. ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫుల్ స్టాప్స్ అన్నమాట. నాకు ఒక సొల్యూషన్ అనేది లేదు, అంత లైఫ్ స్పాయిల్ అయిపోయింది. సో నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, నా ఫ్యామిలీకి ఏదైనా నేను తెలియకనే చేసినాను. బట్ ఇప్పుడు అట్లీస్ట్ నేను ఇప్పుడు రియలైజ్ అయినాను. అండ్ ఐ విల్ బీ మై, అంటే నేను మీరు చెప్పినట్టు ఇని ఉండాలనుకుంటున్నా అంతే. ఇంకా కావేరి గారు, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ అండ్ రెడ్ ఎందుకు? రెడ్ అంటే డేంజర్, లైక్ నాలాగా డేంజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్లాక్ ఎందుకు అంటే బ్లాక్ ఇంకా ఈ జనరేషన్ లో మనుషులు ఎట్లా రంగులు మారుస్తూ ఉంటారు. సో బ్లాక్ అనేది ఎప్పుడు అట్లనే ఉంటది కదా, ఒక బియాండ్ గా అదే ఒకటే స్టేజ్ లో ఉంటది. అది రంగులు మార్చదు కదా ఇప్పుడు మనుషుల్లాగా. సో అందుకే బ్లాక్ అంటే ఇష్టం. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీ హస్బెండ్ గా రావాలి? ఓకే అండి, నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలంటే, నేను డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి నాకంటే ఆయనకి 100% అయినా డబల్ అయి ఉండాలి. లైక్ నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఆయన హీ షుడెంట్ బేర్ ఇట్, చంపే వరకు కూడా వెళ్ళాలి. సో అలాంటి పర్సనాలిటీస్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇందాక మీకు చెప్పినాను, నేను నా పాస్ట్ లో చాలా సఫర్ అయినాను, ఒక అబ్బాయిని చాలా నమ్మినాను.
సో ఇప్పుడు నేను నాకు వచ్చే లైఫ్ పార్ట్నర్ లోపల ఐ డోంట్ సీ అబౌట్ మనీ ఉన్నా లేకున్నా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ఏది చూడను. జస్ట్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఒకటే ఇంపార్టెంట్ అని అనుకుంటాను నేను ఒక రిలేషన్షిప్ లో. వాళ్ళు రిచా పువరా ఐ డోంట్ సీ ఎనీథింగ్. అంతే, నన్ను మంచి చూసుకుంటే చాలు అంతే. ఓకే కావేరి గారు, మీరు సాంగ్స్ బాగా పాడతారని మాకు తెలిసింది. అయితే మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ పాడతారా? ఎస్ ఆఫ్ కోర్స్. అంటే సాంగ్స్ పాడతా అని కాదు, నాకు సాంగ్స్ అంటే బేసిక్ గా నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. లైక్ ఏ బాత్రూమ్ సింగర్ అలాంటివి అని కాదు, ఐ డూ ఎవ్రీథింగ్. క్లాసికల్ ఏదైనా ఐటమ్ సాంగ్స్ అయినా ఏదైనా పాడతాను. బట్ తెలుగు పాడను, హిందీ అయితే ఫ్లూయెంట్ అనమాట. बातें ये कभी ना तू भूलना, कोई तेरे खातिर है जी रहा, जाए तो कहीं भी ये सोचना, कोई तेरे खातिर है जी रहा, जागी भी है रोई भी है, आंखें ये रातों में मेरे, क्यों हर घड़ी मिलके तुझे लगते रहे बस तेरी कमी. వావ్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే కావేరి గారు, మీ పాస్ట్ లో ఒక లవ్ స్టోరీ ఉందని తెలిసింది. అవును. ఆ లవ్ స్టోరీ గురించి ఏమైనా చెప్తారా మాకు? అంటే మా ఇద్దరికి అసలు బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అబ్బాయి నేనైతే అబ్బాయిని చాలా ట్రస్ట్ చేసినాను. అండ్ మా ఫ్యామిలీలో కూడా చెప్పడం జరిగింది, ఫ్యామిలీలో కూడా యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ ఉండే. కానీ అబ్బాయి అట్ లాస్ట్ ఓన్లీ ఆయన నా దగ్గర ఓన్లీ మనీ మనీ మనీ, ఎప్పుడు డబ్బులతోనే మొత్తము నన్ను డబ్బుల గురించే నన్ను లవ్ చేసినట్టు ఆయన కన్ఫర్మ్ చేసేసినాడు ఇంకా నాకు లాస్ట్ కి. సో నేనైతే ఫైనాన్షియల్ గా కూడా చాలా చేసినాను అబ్బాయి గురించి, చాలా అంటే చాలా చేసినాను. బట్ అబ్బాయి ఎట్ లాస్ట్ నాకు జస్ట్ ఆయనతోని నేను బయటకు వెళ్ళడం, ఫిజికల్ అంటారు కదా, సో నేను దానికి నో చెప్పడం వల్ల బ్రేకప్ అయిపోయింది మాకు. అసలు ఎందుకు బ్రేకప్ అయింది మీకు? బ్రేకప్ ఎందుకు అయిందంటే చెప్తున్నాను కదా, ఆయన ఇప్పుడు ఒక లవ్ అంటే ఇక్కడ కిస్, రొమాన్స్, సెక్స్ ఇవి కాదు కదా. సో అబ్బాయి నా దగ్గర నుండి జస్ట్ అవి మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినాడు. అంటే వాటి కోసం హెరాస్మెంట్ ఏమైనా చేశాడా? హరాస్మెంట్ అంటే యా చేసినాడు, హరాస్మెంట్ అలాంటివి కూడా చేసినాడు. నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను నీతో ఉంటాను అని. బట్ నేను అంటే నేను ఎందుకు ఉండాలి అబ్బాయితోని అన్న కాడకు ఆయన తీసుకొచ్చిండు. నేను ఏ రోజు అట్లా చీప్ గా తీసి పడేడాలు జరగలే. నేను నన్ను ఎప్పుడో ఒక రేంజ్ లో పెట్టే చూసినాను. కావేరి గారు, మీరు అబ్బాయితో తిరగటం మీ పేరెంట్స్ చూసి బాధపడ్డారు అని తెలిసింది? లేదండి, అంటే తిరగడాలు అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ మేము కాల్స్ మాట్లాడడం, వీడియో కాల్స్ వరకు అంతే. లైక్ మా ఫాదర్ స్ట్రిక్ట్, సో ఇంట్లో నుండి బయటకు పంపించరు డాడీ. ఎక్కడికి వెళ్ళినా మా పేరెంట్స్ మాతో వస్తారు, చాలా స్ట్రిక్ట్ మా డాడీ. మీ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా జరిగిందంటారు? లేదండి, అట్లేం లేదు. ఓకే కావేరి గారు, మీరు రీసెంట్ గా నవీన్ చంద్ర గారిని కలవడం జరిగిందంట? అవును. ఎందుకు? అంటే అదొక ఈవెంట్ లో కలవడం జరిగింది. అయితే నవీన్ చంద్ర గారు మిమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారంట? అంటే డిన్నర్ కి ఇన్వైట్ చేయడం అని కాదు, అక్కడ ఆల్రెడీ డిన్నర్ అరేంజ్మెంట్స్ ఉండే. సో నేను యాక్చువల్ గా ఆయన గురించానే వెళ్ళిన. హీస్ వన్ ఆఫ్ మై క్రష్ అనమాట. ఇప్పుడు కాదు, అందాల రాక్షసి మూవీ అన్నప్పుడు నాకు చాలా క్రష్ లాగా అనమాట ఆయన. సో వెళ్ళిన ఆయన గురించానే నేను వెళ్ళినాను అక్కడికి కూడా. సో అక్కడ ఇంకా అందరూ ఉన్న వాళ్ళందరూ అయితే క్వశ్చన్స్ అడిగితే నేను మైక్ తీసుకొని జస్ట్ ఒక ఫోటో మాత్రమే అడిగిన ఇంకా డైరెక్ట్ గా. సో ఫోటోకి కూడా ఓకే రండి అని చెప్పి ఫోటో అయితే ఇచ్చినారు. డిన్నర్ చేసి వెళ్ళామని చెప్పినందుకు అయితే నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే కావేరి గారు, మీరు చేసే ఇంటర్వ్యూలో కాంట్రవర్సీగా కోపంగా ఉంటారు ఎందుకు? అంటే ఇక డిపెండ్స్ ఆన్ గెస్ట్ అండి. ఇప్పుడు ఒక సింగర్ వస్తారు, ఆ సింగర్ లైక్ ఇప్పుడు ఆయనతోని చేసేది ఏముంటది, ఇప్పుడు అదే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరన్నా వచ్చినారు అనుకో, వాళ్ళతో ఇంకా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటది అంతే. నేను కాంట్రవర్సీ చేయాలా అని ముందైతే ఏమి ప్లాన్ చేసుకోను, ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. నేను కోపంలా ఉంటా అంటారా, ఇంకా అది నేను ఇంతే. ఓకే కావేరి గారు, మీరు మీ బాస్ నే కొట్టారంటారు ఏదైనా?
బాస్ నేను కొట్టలేదు, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. వార్నింగ్ వరకే, కొట్టే అంత వరకు వెళ్ళలేదు, వార్నింగ్ వరకు అయితే వచ్చింది. అసలు ఎందుకు, ఏం జరిగింది? ఇంకా ఉంటాయి కదా ఇండస్ట్రీ అన్నప్పుడు కొన్ని మిస్బిహేవియర్స్ అలాంటివి. సో ఏం చేశారు? ఏం చేసిన అంటే కొంచెం అయినా మిస్బిహేవ్ చేసినారు నాతో. సో అందువల్ల కొంచెం నేను వార్న్ చేయాల్సి వచ్చింది. అతను ఎవరో మా మీడియా ముందు చెప్పగలుగుతారా? లేదండి. ఓకే కావేరి గారు, మీరు ఇలా యాంకరే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తారంట. ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు మీరు? షార్ట్ ఫిల్మ్స్ నియర్లీ ఒక 20 to 30. ఓ, చాలా చేశారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చేస్తలేను ఇక టోటల్ గా. నాకు ఏదైనా స్క్రిప్ట్ నచ్చితే మాత్రమే వెళ్తున్నా. ఫన్నీ అట్లుంటే, ప్రాంక్ ఫన్నీ అలాంటివి ఏమైనా ఉంటేనే వెళ్తున్నాను. ఇట్లా లవ్ స్టోరీస్ అలాంటివి అయితే యాక్సెప్ట్ చేయట్లేను. ఓకే, ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు కదా, మీ బెస్ట్ కో యాక్టర్ ఎవరు? బెస్ట్ కో యాక్టర్ అని ఎవరు లేరండి. షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ వరకు అయితే ఎవరు లేరు. మీరు మూవీస్ చూస్తారు కదా, ఏ హీరోయిన్ యాక్టింగ్ మీకు బాగా ఇష్టం? సమంత. సమంత. ఓకే కావేరి గారు, వాట్ ఈస్ లవ్ అని మీ ఉద్దేశంలో చెప్తారా? లవ్ అంటే టైం వేస్ట్ అని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్టా? ఎందుకు అంటే నాది పాస్ట్ లో నేను సఫర్ అయినా అని కాదు, నాకేదో తెలివి లేక నేను అట్లా చేసిన అని, అంతే. లవ్ అంటే టైం వేస్ట్ అసలు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనము చదువుకొని ఏదో ఒకటి వేరే దానిపైన, అదే ఇంట్రెస్ట్ వేరే దానిపైన పెడితే కొంచెం మనం బాగుపడతాం. సో లవ్ ఇస్ టైం వేస్ట్ అని చెప్తా. కొంతమంది ఈ జనరేషన్ లో అయితే టైం పాస్ చేస్తున్నారు అసలు లవ్ అంటే. జస్ట్ అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. నేను ఓన్లీ అమ్మాయిలని అనట్లేను, అబ్బాయే రాంగ్ అనట్లే, అమ్మాయే రాంగ్ అని కూడా చెప్పాను. గర్ల్సే ఈ రోజు రేపు జనరేషన్ లో చెప్పుకోవాలంటే, నేను బీయింగ్ ఏ గర్ల్, నేను గర్ల్ కి సపోర్ట్ చెయ్యను. గర్ల్సే ఎక్కువ నాటకాలు ఆడుతున్నారు అబ్బాయిలతోని ఈ జనరేషన్ లో చెప్పాలంటే. బాయ్సే జెన్యూన్ గా ఉంటున్నారు. అంటే కావేరి గారు, ఇప్పుడు లవ్ అనేది చేయకూడదా? చెయ్యొద్దనే చెప్తాను. లవ్ అనేది చేయొద్దు అసలు. లవ్ వద్దు, మ్యారేజ్ వద్దు, సింగిల్ గా ఉండడమే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. అయితే కావేరి గారు, ఇప్పుడు ఒక అబ్బాయి అంటే ఎలా ఉండాలి, ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలి? అబ్బాయి అంటే ఎలా ఉండాలంటే, అబ్బాయి నిజాయితీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ రేపు టైం పాస్ చేసుకుంటా అమ్మాయిలని ఫిజికల్ గా వాడుకొని వదిలేయడాలు అలాంటివి కాకుండా కొంచెం జెన్యూన్ గా ఉండడం బెటర్ అనిపిస్తుంది. అబ్బాయి గురించి నేను ఫస్ట్ థింగ్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక అమ్మాయికి ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఓన్లీ అమ్మని ఎట్లయితే చూస్తారో ప్రతి అమ్మాయిని అట్లనే చూడండి. మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలని ఎట్లా చూస్తారో బయట గర్ల్స్ ని కూడా అట్లనే చూడండి. అట్లా రాంగ్ గా ఏదో ఒక అమ్మాయి కనిపించింది అంటే కింద నుండి పైకి ఏదో అబ్జర్వ్ చేసి చూస్తారు. ఇంకా మీకు అర్థమై ఉంటది నేను దేని గురించి చెప్పాలనుకున్నా. సో అట్లా చూడకుండా ఒక అమ్మని, ఒక అక్క చెల్లెని ఎట్లయితే చూస్తారో మీ ఇంట్లో, అట్లనే ప్రతి అమ్మాయిని కూడా ట్రీట్ చేయాలి, రాంగ్ గా చూడకుండా అని. అంటే కావేరి గారు, మీ ఉద్దేశంలో అబ్బాయిలందరూ ఇంతేనా? అబ్బాయిలందరూ ఇంతే కాదు. నా ఉద్దేశం నేను ఆల్రెడీ ఇందాక చెప్పినాను. నేను బీయింగ్ ఏ గర్ల్, నేను ఒక గర్ల్ ని సపోర్ట్ చెయ్యనండి. ఎందుకంటే గర్ల్సే ఈ రోజు రేపు చాలా అంటే చాలా విషయాలు ఇస్తున్నారు. ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాక మళ్ళీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడాలు, వాళ్ళని అమ్మాయిలే మోసం చేస్తున్నారు అబ్బాయిలని అందులో చెప్పాలంటే. మరి అమ్మాయిలు ఎలా ఉండాలి? అమ్మాయిలు ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఒక అబ్బాయి పరిచయం అయినాడు. అబ్బాయికి ఏదో నేను నచ్చాలని నేను నటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను తెలంగాణ, నాకు బ్యాడ్ వర్డ్స్ వచ్చు, తిడతాను, రఫ్ అండ్ టఫ్ ఉంటాను. సో నేను ఇట్లనే ఉంటా. అబ్బాయి నన్ను ఇట్లనే ఇష్టపడాలా, సో ఇట్లనే ఉండాలా. అబ్బాయి వచ్చిండని ఏదో నేను నటించే అవసరం లేదు. ఇప్పుడు అరే నేను ఇప్పుడు ఈయనకి గుడ్ ఇంప్రెషన్ అవ్వాలని నాకు వచ్చిన బ్యాడ్ వర్డ్స్ అనేది పక్కన పెట్టి నేను నటించే లాగా ఉండొద్దు. నీకు వచ్చినట్టు నువ్వు ఉండు, నువ్వు నీలాగా నువ్వు ఉండు. నేను అట్లనే లైక్ చేయాలి ఎవరైనా. ఎవరి గురించి నువ్వు చేంజ్ అయ్యే అవసరం లేదు. ఓకే అండి కావేరి గారు, థ్యాంక్ యూ సో మచ్.